సినిమా పరిశ్రమతో పాటు మీరు కూడా మీ వంతు మీ చేతనైన సహాయం చేయాలని మనస్ఫూర్తిగా మా సినిమా ఇండస్ట్రీ తరపున కోరుకుంటున్నాం. ఎంతోమంది ఇప్పటి వరకు చేశారు, ఇంకా చాలామంది చేస్తూ ఉన్నారు. అలాగే మనం చిత్ర పరిశ్రమ తరపు నుంచి భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేసి మన వంతు సినిమా పరిశ్రమకి సంబంధించినంత వరకు ఒక కార్యక్రమం చేయాలని, ఇది దిగ్విజయంగా పూర్తి చేయాలని మీడియా మిత్రులు ప్లస్ ప్రజలు అందరూ ఆశీర్వదించి మంచి సహాయం చేసి మనం ఉన్నాము, సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఉంది అనిపించుకుంటారని ప్రజలందరూ కోరుకుంటూ, టెక్నీషియన్స్ అందరూ వాళ్ళ షూటింగ్స్లో వేరే వేరే ఊళ్ళల్లో ఉంటున్నారు. యాజ్ దే కీప్ కమింగ్ ఇన్ వాళ్ళ బైట్స్ తీసుకుంటున్నాం. వీఆర్ కండక్టింగ్ దీస్ ప్రెస్ మీట్స్ జస్ట్ టు షో దట్ ఎవ్రీబడి ఈజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ విత్ దిస్ హోల్ ఈవెంట్. అండ్ ప్రతిసారి వీ హ్యావ్ సమ్ న్యూవర్ అండ్ న్యూవర్ ఇన్ఫర్మేషన్స్ టు గివ్ టు యూ. అండ్ టు రీక్యాప్, మన ఈవెంట్ ఇస్ ఆన్ 30th. Gemini టీవీలో లైవ్ టెలికాస్ట్ 12 hours ఆఫ్ ఎంటర్టైన్మెంట్, గేమ్స్, డిఫరెంట్ థింగ్స్ అండి. వాటిలో కొన్ని స్పెసిఫిక్ ఈవెంట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ డిజైన్డ్. కబడ్డీ విత్ స్టార్స్ అని యూనిక్ ఈవెంట్ ఇస్ బీన్ డిజైన్డ్. దానికి ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ బ్యాటిల్. మోహన్ బాబు గారి పిల్లలు విష్ణు వర్సెస్ మనోజ్ ఇస్ అ టీమ్ అండ్ హీ హ్యాస్ ఫుల్ టీమ్, హీరోయిన్స్, విలన్స్, క్యారెక్టర్ యాక్టర్స్ అందరూ. 2 teams they have formed and there is going to be an exciting kabaddi event. మీకు ఇంతకుముందు వీ హ్యావ్ దిస్ స్టార్ క్రికెట్. అది 6 overs క్రికెట్ మ్యాచ్. ప్రతి టీంలో 8 players ఆడతారు. వాటిలో 2 అమ్మాయిలు కూడా ఉంటారు. ఈచ్ టీమ్ విల్ హ్యావ్ 2 girls. అది ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 3 to 6 నడుస్తుంది. దానికి దెర్ ఇస్ a 3,000 rupee టికెట్ ఆ మ్యాచ్ చూడటానికి అండ్ ద టీమ్స్ ఆర్ స్పాన్సర్డ్. దాని గురించి ఆన్ 27th సమ్ ఆఫ్ ద క్రికెట్ ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు ప్లేయర్స్ వాళ్ళు 27th ఆ టీమ్ క్యాప్టెన్స్ దే విల్ బి అన్ అదర్ ఈవెంట్ వేర్ వీ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ ఫర్ ద ప్లేయర్స్. దట్ ఈస్ ఆన్ 27th నైట్ ఇన్ దస్పల్లా. డైన్ విత్ ద స్టార్స్ అనేది ఒక మేజర్ ఈవెంట్ ఆన్ 29th నైట్. ఎక్స్క్లూజివ్ స్టార్స్, లాస్ట్ టైం టికెట్స్ కూడా కొంతమంది ఇక్కడ లైన్లో కొన్నారు. ఇట్ హ్యాస్ సమ్ ఎక్సైటింగ్ entertainment that we have created. There's a fashion walk. Miss India's toti, mana heroines, heroes toti, we are doing a fashion walk. We also have some comedy show and we also have a big band playing that night. Venue is only ticket konnalake venue andi. Venue chepte andaru vachestaru sir. Manaku kavalsindi it's a buy this thing only and mega event plan chesaru. Shyam Prasad Reddy garu, Kiran, సురేష్ బాబు, కేఎల్ నారాయణ గారు, ఎన్వి ప్రసాద్ గారు, బూరుగుపల్లి శ్రీరామకృష్ణ గారు తదితర ఇండస్ట్రీలో ఉన్న ముఖ్యులందరూ కలిసి చాలా గొప్ప ఈవెంట్ డిజైన్ చేశారు. ఈ ఈవెంట్ని 2 రోజులుగా నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఇందాక సురేష్ బాబు గారు దాని డీటెయిల్స్ అన్నీ చెప్పారు. దాంట్లో క్రికెట్ అయిన తర్వాత, కబడ్డీ అయిన తర్వాత క్రికెట్ అయిన తర్వాత మెగా తంబోలా స్టార్ట్ అవుతుంది. ఈ తంబోలా గేమ్ చాలామందికి ఇంతకుముందు చూశారో లేదో తెలియదు, కానీ చాలా ఎక్కువ మంది ట్విన్ సిటీస్లో చాలా ఎక్కువ లవర్స్ ఉన్నారు. ఆ మెగా తంబోలాకి ఫస్ట్ ప్రైజ్ BMW కారు, సెకండ్ ప్రైజ్ 10 lakhs వర్త్ ఆఫ్ గోల్డ్. అవి కాక ఈచ్ ₹1,00,000 చొప్పున 12 బహుమతులు ఈ తంబోలాలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి డిజైన్ చేయబడింది. అది అయిపోయిన తర్వాత 9:30కి వచ్చిన పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ సుమారుగా 2,000 మందికి డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో. సో ఈ మెగా ఈవెంట్లో పాల్గొనటానికి ఒక 15,000 రూపీస్ డోనర్ పాసెస్ ఉంటాయి. అవి ఈ FNCC ఈ క్లబ్లో, జూబ్లీ హిల్స్ క్లబ్లో, సికింద్రాబాద్ క్లబ్, నిజాం క్లబ్, జిమ్ఖానా క్లబ్ అండ్ ఉలవచారు అండ్ వీకెండ్ కూచిపూడి అండ్ కాఫీ డే అవుట్లెట్స్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఈ టికెట్లు లభ్యం అవుతాయి. అవి కాక మీకు కొన్ని నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్స్లో మీరు అడిగితే టికెట్స్ అవైలబిలిటీ ఉంది. సో తప్పనిసరిగా అన్ని చోట్ల నుంచి, ఆంధ్రప్రదేశ్ ట్విన్ సిటీసే కాకుండా అన్ని చోట్ల నుంచి ఈ తంబోలాలో పాల్గొని సక్సెస్ చేసి మీరు కూడా మేము సైతం అంటూ
ఈ హుదూద్ తుఫానుకి సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈ కమిటీ తరపున నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న సంతోషిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మేము సైతం మేము ఉన్నాం, ఎప్పుడో ఉన్నాం. ఎప్పుడో దివిసీమలో జరిగిన ఆ పెద్ద జరిగిన పెద్ద కెలామిటీ, అది ఫస్ట్ టైం. అప్పుడు మేమంతా చెన్నైలో ఉన్నాం. అక్కడి నుంచి బస్సులు వేసుకుని ఆర్టిస్టులు అందరూ అక్కడికి వెళ్ళడం, అక్కడ చూసి వాళ్ళకి సహాయం చేయడానికి మేము కూడా ప్రయత్నం చేయడం, ఆ తర్వాత డబ్బులుగా కాదు ఫిజికల్గా కూడా సేవ చేశాం. తర్వాత చాలా ఎఫెక్షనేట్తో సినిమా ఇండస్ట్రీ మొత్తం అందరూ కూడా చాలా గొప్పగా చేశారు. మళ్ళీ వైజాగ్లో జరిగిన ఈ తుఫాను ఏ సిటీకి రాలా, మొత్తం ఎక్కడెక్కడో ఊళ్ళు కొట్టుకుపోయినాయి, లేకపోతే ఈ కొట్టుకుపోయినాయి అని అనుకున్నాం తప్ప సిటీ ఇంతలా డ్యామేజ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం. సో సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా చాలా బాధపడ్డారు. బాధపడి ఇమ్మీడియట్గా ఇండివిజువల్గా అందరూ లక్ష సేవ ఇచ్చారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ మేము కలిసి చేయాలి, మీతో కలిపి చేయాలి అని ప్రజలందరితో కలిపి చేయడానికి నిశ్చయించారు. సినిమా పెద్దలందరూ కలిసి హ్యాట్స్ ఆఫ్ టు సినీ ఇండస్ట్రీ. ఇది ఎప్పుడూ కూడా మేము ఏది జరిగినా మేము ఉన్నాం, మేము సహాయం చేస్తాం, సహకారంగా ఉన్నాం. మీ బ్రదర్స్ లాంటి వాళ్ళు, సిస్టర్స్ లాంటి వాళ్ళు మీరందరూ మాకు అనే ఉద్దేశం చెప్పాలనే. ఎంత ఇచ్చామని కాదు, ఎంత వసూలు చేసేవని కాదు, ఎంత వసూలు అవుతుందని కాదు, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అందులో నుంచి. ఆ రెస్పాన్స్తో పాటు పెద్ద కలెక్షనే చేసి ఈ మంచి ఈవెంట్స్ అన్నీ బాగా బ్రహ్మాండంగా చేస్తామని నేను ఆశిస్తున్నాను. మీ అందరూ కూడా సహకారం ఉండాలని మరీ కోరుతూ సెలవు తీసుకుంటుని. పెద్దలు చిన్నవాళ్ళం అందరం మాకు తోచినంత డబ్బు ఇవ్వడమే కాకుండా ఇంత అద్భుతమైన ఈవెంట్ క్రియేట్ చేసి దాన్ని వైజాగ్ ప్రజల కోసం చేస్తున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రాంలో నాకు పార్టిసిపేషన్ ఉందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రజలుగా మీరు చేయాల్సింది ఏంటంటే, నాకు అన్నిటికంటే అద్భుతంగా అనిపించింది ఈవెంట్లో అన్ని రకాల ఫైనాన్షియల్ బ్యాక్ డ్రాప్స్లో ఉన్న వాళ్ళు సహాయం చేయడానికి వీలుందండి. అంటే 500 రూపాయల నుంచి ₹1,00,000 దాకా ఎంతైనా మీకు ఏ ప్రోగ్రామ్ చేస్తే దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఈవెంట్ అండి. సో ఐ హోప్ మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని, మా సపోర్ట్ మీకుంది. సో మేము ఈ బ్యూటిఫుల్ మేము సైతంలో కూడా సో దయచేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. వైజాగ్ అండ్ హుడ్ రిలేటివ్స్ అందరికీ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనందరం తోడున్నామని మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి గుర్తు చేద్దాం. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్ కానీ స్టార్స్ కానీ ఇవాళ అందరం ఈ ప్లేస్లో ఉన్నామంటే వైజాగ్ ఒక మెయిన్ బలం మా అందరికీ. ఎందుకంటే వైజాగ్ అంతా కూడా ఫిల్మ్ లవర్స్. ఈరోజు మేము వైజాగ్కి బలం అవ్వాల్సిన టైం వచ్చింది అనుకుంటా. సో ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక విధంగా, ఏదో ఒక రకంగా, ఏదో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసో ఏదో ఒక రకంగా మా వంతు మేము సాయం చేయడానికి ట్రై చేసాం. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో నేను కూడా ఒక భాగమైనందుకు. అండ్ 27th రోజు, 29th రోజు, 30th రోజు ఈ ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. 30th ఫుల్ మార్నింగ్ 10 నుంచి రాత్రి 10 వరకు ఉండబోతుంది. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీరు ఎలా పార్టిసిపేట్ చేయగలిగితే అలా, అండ్ మీరు ఎంత సాయం చేయగలిగితే అంత సాయం చేస్తే ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎంత పెద్ద సక్సెస్ అయితే ఇది అందరికీ అంత ఉపయోగపడుతుంది. సో మీ సపోర్ట్ మాతో ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.